తప్పిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనేది, ఏంటి అనేది పూజలో కూర్చున్నప్పుడు ఆయన కళ్ళకి కనిపిస్తుందంట మామయ్య. ఓహో. ఆయన్ని కలిసొస్తానని చెప్పి మీ అబ్బాయి వెళ్ళారు, ఇంకా రాలేదు. కలిశారో లేదో, ఆయన ఏం చెప్పారో అని ఎదురు చూస్తున్నాను మామయ్య. అదిగో అమ్మా, అది వచ్చేశాడు. ఏమండి, ఏంటండి సిద్ధాంతి గారిని కలిశారా? ఏమన్నారండి? మన అమ్మాయి గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా? ఏమైనా చెప్పారా? ఎక్కడుందంట, ఎలా ఉందంట? ఏరా, ఏం మాట్లాడవేంటి? ఏమైంది? ఆయన ఏం చెప్పారా? చిన్న శుభవార్త చెప్పాడు నాన్న. అశుభం అంటున్నాడు. మరి పల్లవికి ఏం జరగలేదు కదా, బాగానే ఉంది కదా, మరి ఇదేంటి ఇలా అంటున్నారు? అశుభవార్త ఏంట్రా? ఏమండి, టెన్షన్ పెట్టకండి, ఏం జరిగిందో చెప్పండి. అనవసరంగా కంగారు పడకు, భయపడాల్సిందేమీ కాదు. కాకపోతే ప్రతి కన్న తల్లిదండ్రులు ఆడపిల్లకి వాళ్ళ చేతులతో పెళ్లి చేసి కన్యాదానం చేయాలని కోరుకుంటారు. మనకు అదృష్టం లేకుండా పోయింది గుండమ్మ. అంటే మన అమ్మాయి పుట్టిన టైం అది చెప్తే జాతకరీత్యా మన అమ్మాయికి పెళ్ళైపోయిందని చెప్పారు. పెళ్ళైపోయిందా? అంతేకాదు, తను మనకి దగ్గరలోనే ఉందని చెప్పారు. దగ్గరగా ఉందా? ఎక్కడుందండి? ఎక్కడుంది తను? ఆచూకీ ఏమైనా చెప్పారా? తన అడ్రస్ ఏమైనా చెప్పారా? ఏమండి చెప్పండి, అడ్రస్ ఏమైనా? ఏంటి బాబు గారు మీరు చెప్తుంది? మీ అమ్మాయికి పెళ్ళైపోయిందా? తన ఆచూకీ తెలిసిందా? ఎక్కడుందంట? దగ్గరలో ఉందన్నారా? ఏం చేస్తుంది? ఎక్కడుంది? ఏమైనా డీటెయిల్స్ చెప్పారా? తనెవరో ఏంటో ఫోటో ఏమైనా కనిపించిందా? చూపించారా మీకేమైనా? నువ్వెందుకమ్మా అంత ఆతృతగా అడుగుతున్నావు? అంటే ఎంతైనా నా అక్క కూతురు కదా. ఇన్నేళ్ల నుంచి పాపం గుండమ్మ కూతురు కోసం ఎంత బాధపడుతుందో, ఎన్ని కన్నీళ్లు కారుస్తుందో కళ్ళారా చూస్తున్నాను కదా మావయ్య గారు. తన కూతురు అడ్రస్ తెలిస్తే తనకన్నా ముందు నేనే వెళ్ళి తనని తీసుకొచ్చి మా గుండమ్మకు అప్పచెప్తామని ఒక ఆతృతతో అడుగుతున్నాను మావయ్య గారు. ఏమండి చెప్పండి, తను ఎక్కడుందంట? దగ్గరగా ఉంది అంటే ఎక్కడున్నట్టు? ఆ విషయాలు ఏమీ చెప్పలేదు. తను పుట్టిన సమయం జాతకం ప్రకారం తనకి పెళ్ళైపోయింది, ఈ దగ్గరలోనే ఉందని చెప్పారు. అయితే తను ఎవరు అని తెలిసే దారి ఉందని చెప్పారు. దారి ఉందా? ఏంటది? దానికి మనం ఏం చేయాలరా? ఆయన ఒక హోమం చేస్తా అన్నారు. ఆ హోమం చేస్తే అమ్మాయి రూపంతో సహా తను ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అన్నీ క్లియర్గా తెలుస్తాయని చెప్పారు. కాకపోతే తను బాగానే ఉంది. ప్రస్తుతం తన జాతకంలో చిన్న చిన్న దోషాల కారణంగా అత్తారింట్లో చిన్నపాటి ఇబ్బందులున్నాయని మాత్రం చెప్పారు. అయితే అత్తారింట్లో నా కూతురు అవస్థలు పడుతుందా? తను ఎవరో తెలుసుంటే, నేనే దాని పక్కనుంటే తనకి అండగా ఉండి ధైర్యం చెప్పేదాన్ని కదండి. గుండమ్మ, ఇప్పటి వరకు తను ఉందో లేదో తెలియదు, ఎక్కడుందో అసలు తెలియదు. కానీ ఇప్పుడు గురువుగారి కారణంగా మనకి దగ్గరలోనే ఉందన్న విషయం తెలిసింది. తను పెళ్లి చేసుకొని అత్తారింట్లో తను కాపురం చేసుకుంటున్న విషయం కూడా తెలిసింది. అత్తారింట్లో చిన్నపాటి గొడవలు అంటూ ఉండవా? ప్రతి ఆడపిల్ల జీవితంలో ఉండేవే కదా. ఇప్పుడు మనం బాధపడాల్సింది తనకున్న చిన్నపాటి సమస్యల గురించి కాదు. సమస్యలు తొందరలోనే సమసిపోతాయి. నీ కూతురు నిండు నూరేళ్లు హ్యాపీగా భర్తతో కాపురం చేసుకుంటుందని చెప్పారు. అలా చెప్పారా? పోనీలేండి. అలాగే మా పోలీస్ ఫ్రెండ్ కూడా గట్టిగా చెప్పాను, ఖచ్చితంగా అమ్మాయి దగ్గరలోనే ఉంది, గురువుగారు చెప్పారా అని. కాబట్టి
నువ్వు కొంచెం గట్టిగా ట్రై చేస్తే ఖచ్చితంగా తను ఎవరో తెలుస్తుంది అని వాడితో చెప్పడానికి అక్కడికి కలవడానికి వెళ్ళాను. అందుకే ఆలస్యమైంది. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చిందండి. నా కూతురు ఖచ్చితంగా నా దగ్గరకు వస్తుంది. ఈ సిద్ధాంత్ ఎవడో మామూలుగా లేడుగా. ఒక పక్కన వీడి హింట్లు ఇస్తున్నాడు, మరో పక్క పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారని చెప్తున్నాడు. అటు తిరిగి ఇటు తిరిగి ఆ పల్లవి వీళ్ళ కూతురన్న విషయం బయటపడిపోదు కదా. అమ్మో. ఏంటంటే ఆవిడ మాట్లాడితే చెంపలు వాయించేస్తుంది. మరీ టూ మచ్ వైలెంట్ గా ఉంది. ఆవిడిది టూ మచ్ వైలెన్సే కాదే, టూ మచ్ ఆస్తి కూడా ఉంది. ఆస్తా? అవును, బెజవాడ కనకదుర్గకి ఆ బెజవాడ కనకదుర్గం ఆస్తుల కంటే ఎక్కువ ఉన్నాయి. ఆస్తులతో పాటు ముక్కు మీద కోపం, దాంతో పాటు వచ్చిన చాదస్తం. ఎంత ఆస్తుంటే మాత్రం మన ఇంటికొచ్చి పెత్తనం చేస్తుంటే మనమెందుకు భరించాలంటే? ఎన్నాళ్ళుంటుందే? మహా అయితే 4 రోజులుండి పోతుంది. ఈ 4 రోజులు కంట్రోల్లో ఉండి కొంచెం మంచి అనిపించుకున్నామనుకో, తర్వాత బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఆగండి. ఏంటి ప్లేట్లో భోజనం పెట్టంగానే తినేయడమేనా? ప్రార్థన చేయండి. ప్రార్థన ఏంటి? ప్లేట్లో భోజనం నోట్లోకి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి. పూటకింత ముద్ద నోట్లోకి వెళ్తుంది అంటే అది మనం చేసుకున్న పుణ్యం, ఆ దేవుడి కరుణ. కాబట్టి ప్రార్థన చేయండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. చెప్పండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఒక్క మెతుకు వేస్ట్ చేసినా ఒక్క మెతుకు వేస్ట్ చేసినా మా మాడు పగలగొట్టమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మెక్కండి. ఏమే, మీరు తినరా? మీరు తినండి, మేము తర్వాత తింటాం. అయ్యో,